అస్సలం వాలేకుం పిల్లలు. वालेकुम अस्सलाम दादाजी। वालेकुम अस्सलाम दादाजी। वालेकुम अस्सलाम दादाजी। మనము ఈరోజు పశ్చాత్తాపం గురించి తెలుసుకుందాం. అలాగే दादाजी చెప్పండి వింటాను। అలాగే దాదాజీ చెప్పండి వింటాను। యూనిస్ ప్రవక్త అలైహిస్సలాం ఒకరోజు పడవలో ప్రయాణమయ్యారు. ఆయనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. సముద్రంలో ప్రయాణమైన తర్వాత తీవ్రమైన తుఫాను గాలికి పడవ చిగురుటాగులా ఊగిపోయింది. పర్వతాల వంటి అలల తాకిడికి పడవ తలక్రిందులైపోతుంది. పడవలో చాలా సామాన్లు ఉన్నాయి. ప్రయాణికులు తమ సామాన్లను బయటకు విసిరేశారు. అయినా పడవ ప్రయాణికులు బరువుకి ఊగిపోతుంది. పడవ బరువు తగ్గించకపోతే పడవ మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఒక వ్యక్తిని సముద్రంలోకి విసిరివేస్తే బరువు తగ్గుతుందని, మిగిలిన వాళ్ళు బతుకుతారని అనుకున్నారు. అందరూ చీటీలు వేశారు. లాటరీలో యూనిస్ అలైహిస్సలాం పేరు వచ్చింది. యూనిస్ అలైహిస్సలాం గురించి వారికి బాగా తెలుసు. చాలా మంచివారు, గౌరవనీయుడు, సత్యసంధుడు. అటువంటి మనిషిని సముద్రంలో వదిలేయడంకి వాళ్ళు ఇష్టపడలేదు. అందువల్ల మళ్ళీ లాటరీ వేశారు. రెండవసారి కూడా యూనిస్ అలైహిస్సలాం పేరే వచ్చింది. చివరిసారిగా చూద్దామని మళ్ళీ వేసిన లాటరీలో కూడా యూనిస్ అలైహిస్సలాం పేరే వచ్చింది. తాను సముద్రంలో దూకడమే అల్లాహ్ యొక్క అభీష్టం అని తలచి ఆయన అల్లాహ్ పేరు స్మరిస్తూ సముద్రంలోకి దూకేశారు. భారీ అలల్లో ఆయన కలిసిపోయారు. అల్లాహ్ అనుమతి లేనిదే సముద్రంలోకి దూకారు. ఒక ప్రవక్తగా తప్పిదానికి పాల్పడ్డారు. యూనుస్ అలైహిస్సలాం కళ్ళు తెరిచేసరికి తాను తడితడిగా మెత్తగా ఉన్న ఒక నేలపై ఉన్నట్లు భావించారు. తన చుట్టూ ఉన్న ప్రదేశం అంతా మూసివేయబడిన ఒక గుహలా ఉంది. కానీ చాలా మృదువుగా మెత్తగా ఉంది. ఆయనకు కుదుపులు తగులుతున్నాయి. అలల్లో పడవకు తగిలే కుదుపుల వంటివి. తాను ఒక పెద్ద చేప కడుపులో ఉన్నట్లు ఆయన గుర్తించారు. తుఫాన్ సముద్రంలో ఆయనను కాపాడడానికి గాను అల్లాహ్ ఆయన్ని ఒక చేప మింగేసేలా చేశాడు. ఆయన వెంటనే అల్లాహ్ను తలుచుకుని తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అల్లాహ్ తప్ప వేరే దేవుడు ఎవరూ లేరు, ఔన్నత్యం ఆయనదే. నిస్సందేహంగా నేను తప్పు చేశాను అన్నారు. అనంత కరుణామయుడు, అపారంగా క్షమించేవాడైన అల్లాహ్ ఈ ప్రార్థనను ఆలకించాడు. ఆ వెంటనే తాను బలవంతంగా బయటకు తోయబడిన అనుభూతి ఆయనకు కలిగింది. వెంటనే ఆయన మెత్తని నేలపై వచ్చి పడ్డాడు. ఆయన్ని బయటకు కక్కేసేలా అల్లాహ్ ఆ చేపకు ఆదేశించాడు. యూనుస్ అలైహిస్సలాం వెంటనే అల్లాహకు సజ్జాలో పడి శతకోటి కృతజ్ఞతలు చెల్లించుకున్నారు. పిల్లలు, మీకు అర్థమైందా? అర్థమైంది దాదాజీ। అర్థమైంది దాదాజీ।